ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసిన 6 గ్యారంటీల్లో ఒకటైన 2 BHK ఫ్లాట్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలా మందికి ఆధార్ కార్డ్ నంబరు మిస్టేక్ పడడం వల్ల కానీ, లేకపోతే ఫోన్ నంబర్ మిస్టేక్ పడడం వల్ల కానీ, సో అలా ఏదైనా అప్లికేషన్స్ లో మిస్టేక్ పడితే అప్లికేషన్ స్టేటస్ అయితే చూపేదన్నమాట. సో అలా కాకుండా అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకునేటప్పుడు చూపించింది అనుకోండి, మీ డీటెయిల్స్ వచ్చినాయి అనుకోండి, మీ డీటెయిల్స్ అనేవి రికార్డ్స్లో ఉన్నట్టే అనమాట. సో మీకు 2 BHK ఫ్లాట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది, సో మా అప్లికేషన్ అసలు రికార్డ్స్లో ఉందా లేదా, మాది ఏమైనా మిస్టేక్ ఉందా, మిస్టేక్ ఉంటే వస్తుందా రాదా అని చాలా మంది టెన్షన్స్ అయితే పడుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఆ టెన్షన్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే చూపిస్తాను. సో మీ ఇందిరమ్మ ఇండ్లు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది పోర్టల్. ఇక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బై అని వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేయాలా, లేకపోతే ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయాలా, లేకపోతే మీ అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడితో సెర్చ్ చేయాలా అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, FSC కార్డ్ నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రజెంట్ అయితే అందరూ రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ గో పైన ట్యాప్ చేయండి. గో పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి రికార్డులో ఉంటే, మీవి ఏవి మిస్టేక్స్ లేకపోతే ఇక్కడైతే వస్తుంది అనమాట. ప్రజెంట్ మా అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుంది, చూడొచ్చు. సో ఈ విధంగా మీరు మీ 2 BHK ఫ్లాట్ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి, అప్లికేషన్ నంబరు అండ్ మీది ఏ డిస్టిక్ అండ్ ఎక్కడ ఏ విలేజ్ నుండి అప్లై చేశారు అండ్ ఇంకా మిమ్మల్ని సర్వే చేసింది ఎవరు అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ డీటెయిల్స్, సో అవన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ. సో మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు వాళ్ళ డీటెయిల్స్ రికార్డ్స్లో ఉన్నాయా లేదా అనేది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.